తెలంగాణ రైతులు రైతు భరోసా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ నవంబర్లోనే మొదలైనప్పటికీ ఇప్పటి వరకు పెట్టుబడి సాయం ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో పెట్టుబడి కోసం నిధులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అప్పు తెచ్చుకుని మరి పంట సాగు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు పడితే నిధుల కొరత ఉండదని ప్రభుత్వం వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిధులు జమ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. సంక్రాంతికి డబ్బులు అకౌంట్లోకి విడుదల చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీంతో పండగకి అకౌంట్లోకి డబ్బులు పడతాయని రైతులు ఆశించారు. కానీ నిధులు జమ కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సంక్రాంతికి డబ్బులు పడి ఉంటే రైతులు పండుగ ఆనందంలో మునిగిపోయేవారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదలలో జాప్యం చేస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి చివరి నాటికి అయినా డబ్బులు అకౌంట్లోకి వస్తాయనని రైతులు భావించారు. కానీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి శాటిలైట్ సర్వేనే కారణంగా తెలుస్తుంది. ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పాటిస్తోంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సాయం అందించాలని చూస్తోంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూములను గుర్తించి ప్రక్రియ చేపడుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే పూర్తవడానికి మరింత కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సర్వే రిపోర్ట్ వచ్చాక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి సాగు భూములను నిర్ధారించనున్నారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తి మొత్తం కావడానికి చాలా టైం పట్టనుందని తెలుస్తోంది. యాసంగి సీజన్లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ కానుంది. కేవలం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.